హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ యొక్క సాయంకాలం వేళలో మీ మధ్యకి రావడానికి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇదొక పవర్ బ్యాంక్ అండి. దీనికి కరెంటు ద్వారా దీనికి ఛార్జింగ్ ఎక్కి ఇది సెల్ ఫోన్కు వాడతారు. అంటే దీని గురించి నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే మాకు తెలియదా అనుకుంటారు. దీనికి నేను చెప్పాలనుకుంటున్న రీజన్, మనిషి యొక్క జీవితం, ఒక మనిషి యొక్క మనుగడ, శరీరం ఈ విధంగా ఆరోగ్యంగా ఉండటానికి కంటికి నిద్ర, ఒంటికి బలానికి, ఆరోగ్యంగా ఉంటే దానికి తగ్గ ఆహారము, ఆహారపు అలవాట్లు, అట్లాగే మనం ప్రతిరోజు అనుదినము పాటించే పద్ధతులు. టయానికి తిండి తినాలి, అంటే టయానికి నీళ్లు తాగాలి, కంటికి నిద్రపోవాలి అని ఒక శరీరానికి ఏ విధంగా మనము జాగ్రత్తలు తీసుకుంటామో ఒక మానసికంగా మనిషి కూడా అట్లాగే ఎదగాలని అనుకుంటున్నాను. మానసికంగా ఒక వ్యక్తి ఎదగాలి అంటే వాళ్ళ యొక్క మంచితనం, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ పద్ధతి, జీవన శైలిని బట్టి వాళ్ళ యొక్క మనసు అనేది ఎలా ఉంటుందో మనం గ్రహించగలం. ఇది గనుక ఈ పవర్ బ్యాంక్ కరెంటు ఎక్కకపోయినా, లేదు ఇది కరెంటు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఇది కరెంట్ ఛార్జ్ అవ్వకపోయినా దీని ద్వారా మనం సెల్ ఫోన్కి పెడతాం. దీని ద్వారా అది ఛార్జ్ అవ్వకపోయినా తీసి పక్కన పడేస్తాం. అట్లాగే మనిషి పుట్టిన కానించి చనిపోయే వరకు, అంటే చచ్చిపోతే తీసుకొచ్చి ఇంట్లో ఒక పళ్ళకి పూల పానుపుల మీద పడుకోబెట్టాం కదండి ఇంటి ముందు, అట్లా ఒక మంచం మీద పండేస్తారు. తర్వాత తీసుకెళ్ళి కాల్చడమో పూడ్చడం, అంటే ఎవరి సంప్రదాయాలు తగ్గట్టుగా వాళ్ళు చేస్తాం. కానీ మనిషి బతుకున్నంత వరకు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ, కుటుంబంలో ఆ వ్యక్తి తన తోటి వారితో, అంటే కన్న తల్లిదండ్రులతో కానీ, తోడబుట్టినలతో కానీ, బంధువర్గాలతో కానీ ఎలా జీవిస్తున్నాడు. ఒక మనిషి శరీరానికి కాపాడుకోవడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు తన యొక్క మానసిక స్థితిని కాపాడుకోలేకపోతున్నారండి. కోపాన్ని కానీ, ఉద్రేక కానీ దేనికి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రేమలే కనిపించినాయి అంట పాతకాలపు రోజుల్లో. అవి పిచ్చి రోజులండి. అప్పుడు ప్రేమగా ఉంటారు, అది ఇదని అంటారు. ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అట్లాగా? పల్లెటూరికి వెళ్ళండి, కొన్ని చోట్ల ప్రేమగా ఉంటారు, కొన్ని చోట్ల యొక్క అవి కూడా విషపూరితమైన వాతావరణంగానే మారిపోయినాయండి. అంటే వాళ్ళ మనస్తత్వాల లేదు. కొంతమంది బ్రతకడానికి పట్టణాలకు వస్తారు పల్లెటూరుల నుంచి. అక్కడ నేర్చుకున్న వాతావరణ స్థితిగతుల, వర్షం చూడండి, ఇక్కడ మనం ఉంటున్న ప్లేస్లో కురిస్తే ఇంకో చోట కురవదండి. అంటే మబ్బు ఎక్కడ ఉంటే అక్కడ కురుస్తుంది. ఒక డబ్బు వల్ల వచ్చిన పరిస్థితి, లేకపోతే ఎట్లాగంటే మనిషి ఎలా మారుతాడో అర్థం కావట్లేదు. పుట్టినప్పుడు ఏమి తెలియని పసిబిడ్డగా పుడతాడు, చచ్చిపోయేటప్పుడు అయ్యో ప్రాణం పోతుంది, ఇన్నాళ్ళు బతికేమో, అప్పుడు తను పరీక్షించుకుంటాడు. కానీ ఏం లాభం అండి? చనిపోయాక ఏం చేయలేడుగా, తన జీవితాన్ని మార్చుకోలేడుగా. బతుకున్నప్పుడే సరి చేసుకోలేకపోతున్నారు. ఆ కుళ్ళుతనం కానీ పరిపరి విధాలుగా ఆలోచనలు, పరిపరి విధాలుగా జీవిస్తూ ఉంటారు. అలా ఎందుకు ఉంటారో ఏమో నాకైతే తెలియదండి. కానీ వెనకటి రోజులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ రోజులే బాగున్నాయండి. మన తాత ముత్తాతల కాలంలో పల్లెటూరుకి వెళ్తే కొన్ని చోట్ల పంటల మార్పిడి అంట. డబ్బులు ఇచ్చి మనం ఇక్కడ కొనుక్కుంటున్నాం ఏదైనా. అక్కడికి వెళ్తే నీ దగ్గర ఎక్కువ ఏది పండితే అది అవైలబుల్గా, అంటే కృష్ణదేవరాయల దగ్గర ఈ మార్పులు ఉంటాయి అంట. ఆ ప్రేమలు వేరు, ఆ యొక్క వేరేనండి. అవి మళ్ళీ రావాలి. మనిషి అన్ని రకాలుగా మనస్తత్వ రూపకం కానీ,
ఆరోగ్యపరంగా అన్ని రంగాలలో ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇంకా ఎక్కువ కాలం బతుకులుతాం. టెన్షన్లు, హడావుడి బతుకులు, సరిగ్గా తినక తిండి ఒక అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అన్నీ మారిపోతున్నాయి. పుట్టిన బిడ్డ కూడా నేర్చుకుంటున్నాడండి అన్నీ. అంత కలుషితం అయిపోతుంది. ఈ లోకం ఎటుపోయిద్దని ఒక్కోసారి అయితే నాకు భయం వేస్తుంది. కానీ నేను ఒక మనిషిగా నేను ఒకటే కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్, మళ్ళీ పాతకాలపు రోజులు, ప్రేమానురాగాలు, మమతాలు, మంచితనాలు అవి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నాకు మనసుకు అనిపించింది నేను పంచుకోవాలనుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టి కామెంట్స్ వల్ల అసలు నా వీడియో నేను ఎలా చేయగలుగుతున్నాను, ఎంతమందికి నచ్చగలుగుతుంది, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, ఇంకేదైనా బెటర్గా చేయగలమా అని నాకు తెలియాలి. నాకు ఏ కామెంట్స్ రాకపోయేసరికి నాకేం అర్థం కావట్లేదు. ఏం పెట్టాలి, ఏం పెడితే బాగుంటుంది, అసలు మనిషి వ్యూవర్స్ చూస్తున్న వారి యొక్క మనసుల్లోకి నేను ఎట్లా వెళ్ళగలను అది ఇదని ఆలోచిస్తున్నాను. కామెంట్స్ పెట్టండి సార్. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను ఫ్రెండ్స్.